హే గాయ్స్, దిస్ ఇస్ మీను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 10 మినిట్స్లో ఈజీగా రెడీ అయ్యే టేస్టీ మునక్కాయ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంతోపాటు కొంచెం శనగపప్పు అండ్ మినపప్పు వేసి కలుపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ అండ్ 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు తాలింపు బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 మునక్కాయలు తీసుకున్నానండి. ఇలా బాగా తాలింపు మునక్కాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మునక్కాయ బాగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకే అండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మునక్కాయ మరి టమాటా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఓకే అండి, కర్రీ ఇప్పుడు బాగా ఉడికిపోయింది. దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూతని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చివరగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయ్యే మునక్కాయ టమాటో కర్రీ. చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మీను సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.